మాది ముంజలకుంట జీపీ నర్రంగ తండ. ఇది మా జీపీలో పెట్టడం జరిగింది డాంబర్ ప్లాంట్. పర్మిషన్ లేదు. పర్మిషన్ లెటర్ ఇవ్వమంటే ఎవరు రెస్పాన్స్ లేదు. ఈడ వచ్చి అడుగుదామంటే ఇప్పుడు సూపర్వైజర్ లేరు, వాచ్మెన్ లేడు, ఎవ్వరు లేరు. ఇప్పుడు 100 మీటర్లు కూడా డిస్టెన్స్ లేదు తండకును ఏది డాంబర్ ప్లాంట్కి. అయినా ఇప్పుడు వాళ్ళు రెస్పాన్స్ లేకుండా మేము నడుపుకుంటాం ఇది అది అని రుబాబుగా మాట్లాడతారు. ఇది డాంబర్ ప్లాంట్. ఇప్పుడు మా జీపీ వాసులేమో ఇప్పుడు ఏది క్యాన్సర్ వచ్చినా ఏది క్యాన్సర్ వస్తుందని లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని భయపడతారు మా వాళ్ళందరూ. ఇప్పుడు చేనులో పని పోవాలన్నా పోవడం కూడా భయపడతారు అందరూ. ఇది తొలగియాలని కోరుకుంటున్నారు అందరికీ. అందరు పరారాయలు. పొగ మాత్రం మొత్తం తండను మొత్తం కమ్ముకుంటుంది. ఆ పొగతోనే వ్యాధులు నాకు తెలిసి మాత్రం ఒక 5 రోజులనే వస్తాయి. చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు అయితే ఇప్పుడు 1 year బాబులు కూడా ఉన్నారు ఇప్పుడు మా తండలో. అది ఇక్కడ పక్కనే ముంజలకుంట దాదాపు మా ఒక 500-600 ఓట్లు ఉంటాయి. ఇక్కడ డామర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ముంజలకుంట తండలో. చుట్టుపక్కల చూస్తే అందరూ జనాలు నివసించే స్థలంలో మా వ్యవసాయ భూములు కూడా ఇక్కడనే పక్కనే ఉన్నాయి. ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఈ పొగ డామర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. పొగ విపరీతంగా వస్తుంది. మేము ఏం చేయాలన్నా వాళ్ళతో మాట్లాడేటట్లేదు. మేము రాగానే పరారైతులు, ఈ ప్లాంట్ సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ ఇక్కడ వాచ్మెన్ కానీ మేము రాగానే పరారైతాలు. మేము వెళ్ళంగానే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు. రాత్రి 1ంటికి 2ంటికి స్టార్ట్ చేస్తారు. రాత్రి మాకు పొగ కమ్మేస్తుంది. వచ్చి ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఆ ప్లాంట్ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ ప్లాంట్ని బంద్ చేయించినాం. మేము రోజు గత వారం రోజులుగా బంద్ చేస్తున్నాం. మేము లేని సమయం చూసి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేసుకుంటారు. మళ్ళీ అదే యథావిధిగా మేము రాగానే బంద్ చేస్తాము. మా రామ్మోహన్ సార్ గారికి చెప్పింది, పక్కన తన క్రెషర్ ఉంది, తనకు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడంటే మేము బంద్ చేయించిన అని చెప్తాడు. మళ్ళీ రాగానే నేను చెప్పినా కదా మళ్ళీ నడిపించి లేవాలో నేను వాళ్ళకి చెప్తా అని చెప్తున్నాడు. మాకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. మీరు దయచేసి ఈ మీడియా ద్వారా కానీ అందరూ అధికారుల ద్వారా కానీ తెలియజేసి దీన్ని శాశ్వతంగా బంద్ చేయించేటట్టు చేయండి.